హల్లెలూయా. గుడ్ మార్నింగ్. క్రీస్తునందు ప్రియులారా, ఈ ఉదయ కాలంలో మరొక నూతన వాగ్దానంతో మనము ఈ దినచర్యలు ప్రారంభించుకున్నాము. ఈనాటి దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనము. నీకు సహాయము చేయువాడను నేనే. పిల్లరా, దేవుడు చెప్తున్నాడు, భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నేను నీకు సహాయము చేయువాడను అని వాగ్దానము చేస్తున్నాడు. అవును పిల్లరా, ఆయనే మనకు సహాయము చేసేవాడు. ఎటువంటి పరిస్థితులనైనా ఆయన మన చేయి విడివాడు. కాబట్టి మనము ధైర్యము వహించి ఆయన యందు నమ్మకము కలిగి ఉండాలి. అందును బట్టి కీర్తనకారుడు అంటున్నాడు, కీర్తన గ్రంథము 46వ కీర్తన 1వ వచనం ప్రకారంగా, ఆపత్కాలంలో ఆయన నమ్ముకునదగిన సహాయకుడు. ఆపద సమయాల్లో మనము ఆయనను ఆశ్రయించదగిన వాడు. ఆయన మనకు ఒక నమ్మకమైన ఆశ్రయము. కాబట్టి పిల్లరా, మనము ఆపద్దినమునందు ఆయనను ఆశ్రయించినట్లయితే తప్పకుండా ఆయన మనల్ని రక్షిస్తాడు. కాబట్టి పిల్లరా, మనకు సహాయము చేయువాడు ఆయనే. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్.